నా పేరు సుజాత. నేను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాను. అది ఓ పాత ఆసుపత్రి. చాలా భాగం వదిలిపెట్టబడింది. ఆ పాత గదుల గురించి ఆసుపత్రిలో పనిచేసే అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు చెప్పుకుంటారు. అక్కడ అసహజ శక్తులు ఉన్నాయి. ఆ గదుల్లోకి రాత్రి వెళ్ళకూడదు అని అంటుంటారు. కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు రాత్రి షిఫ్ట్లో, దాదాపు రాత్రి 1 అయ్యింది. మెడికల్ స్టోర్ నుండి మందులు తీసుకురావాల్సి ఉంది. ఆ స్టోర్ రూమ్ పాత ఆసుపత్రి దగ్గర ఉంది. నేను ఒక టార్చ్ లైట్ను తీసుకుని ఆ గది దగ్గరకి నడవడం మొదలుపెట్టాను. ఆ ప్రాంతంలో అడుగు పెట్టినప్పటి నుంచే నాకు ఏదో వింతగా అనిపించడం మొదలైంది. గాలి చాలా చల్లగా మారింది. కారిడార్ అంతా చీకటిగా ఉంది. స్టోర్ రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళాను. తలుపు ఓపెన్ చేసి లోపల అడుగు పెట్టాను. ఆ దృశ్యం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అక్కడ గోడ మీద ఒక నీడ కదులుతూ కనిపించింది. అది గమనించగానే నా శరీరమంతా గడ్డకట్టినట్టయింది. ఆ నీడ వెనుక నుంచి కదులుతూ నా వైపు మెల్లగా వస్తోంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అడిగాను. కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. కానీ ఆ నీడ మాత్రం అలాగే కనిపిస్తుంది. నాకు అనిపించింది అది నన్ను చూస్తోంది. నాకు భయం ఎక్కువై నా చేతుల్లో ఉన్న టార్చ్ కూడా నేల మీద పడిపోయింది. నేను భయంతో బయటకు పరుగెత్తాను. కారిడార్లోకి వచ్చినప్పుడు నేను వెనక్కి చూశాను. ఆ నీడ గోడ మీద ఇంకా కదులుతూనే ఉంది. తర్వాత ఆ రాత్రంతా నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉనింది. అది నిజంగా ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీ అని నిశ్చయంగా తెలిసిపోయింది. ఆ విషయానికి గురించి మా సీనియర్ నర్సుకి చెప్పినప్పుడు ఆమె చెప్పింది, ఆ గదిలోకి ఎప్పుడు వెళ్ళకు. ఇంతకు ముందు అక్కడ కొందరు రోగులు మరణించారని, వీటన్నిటికీ ఆవే కారణం అని చెప్పింది. ఆ రాత్రి తర్వాత నేను ఆ ప్రాంతంలోకి ఎప్పుడూ వెళ్ళాను. కానీ ఆ గదికి సంబంధించిన ఆ నీడ నాకు ఇప్పటికీ మరచిపోలేని భయంకరమైన అనుభవంగా మిగిలింది. మీ లైఫ్లో కూడా ఏదో ఒక భయంకరమైన అనుభవాలు ఉంటాయి కదా, అవి నాతో షేర్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాను. అందులో మీ లైఫ్లో జరిగిన హారర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి.